గ్యాస్ట్రిక్, ఇండైషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అసలు రావు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ప్రతిరోజు స్నానం చేయగానే ఇది చేసేసుకోవాలి అంతే ఇంకా. రైట్? మళ్ళీ ఒకసారి చేయండి. నోస్ బ్రీత్ ఇన్, మౌత్ బ్రీత్ అవుట్, స్టార్ట్. ఈ విధంగా ఎన్నిసార్లు చేసుకోవాలి? కనీసం 4-5 సార్లు చేసుకోవాలి. ఒకసారి చేసినప్పుడు ఎన్నిసార్లు రావాలి? నో, దర్ ఇస్ నో లిమిట్. మీరు అండ్ ఇలా ఇన్నే చేయాలని రూల్ ఏం లేదు. మీ శ్వాస సామర్థ్యం ఎంతసేపు ఆపగలుగుతారో 10, 15, 16, 20 అంత చేసుకోండి ఒక రౌండ్ లో. బలవంతంగా శ్వాస ఆపవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఒక 4-5 రౌండ్స్ చేయండి రోజు. అసలు పొట్ట ఎంత ఆరోగ్యంగా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్? చాలా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇది నా ప్లీజ్ సిద్ధం. ఇది మనం అగ్నిసార క్రియ అలాగే ఉడ్యాన బంధం గురించి తెలుసుకుందాం. సో ఇక ఫ్రెండ్స్, ఏదైనా సరే మిత్రులారా, చిన్న చిన్న అలవాట్లే జీవితంలో పెద్ద పెద్ద ఆనందాన్ని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అవునా? సో అలాగే ఒక పడవకి ఒక చిన్న హోల్ చాలు మిత్రమా, గమ్యాన్ని కాకుండా నట్టేట్లో ముంచేయడానికి. అలాగే అనారోగ్యవంతమైన అలవాట్లు చిన్న చిన్నవి చాలు కొంప ముంచడానికి. అర్థమైందా? సో కాబట్టి చిన్న చిన్న అలవాట్లు చేసుకోండి, రాసి పెట్టుకోండి. ఓకే? మన యూట్యూబ్ ఛానల్లో అనుష్ఠాన యోగం అని ఉంటుంది. ఏముంటుంది? అనుష్ఠాన యోగం అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూడండి. అంటే ఎక్కడెక్కడ ప్రత్యేకంగా కాకుండా మన పనులు మనం చేసుకుంటూనే, డే టైంలో మన పనులు మనం చేసుకుంటూనే యోగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఒక వీడియో ఉంటుంది. నేను పంపిస్తాను, చూడండి మిత్రులారా. ఓకే, సరే. నౌ కమింగ్ టు ఇక మర్దన యోగా, సెల్ఫ్ ఆయిల్ థెరపీకి వద్దాం ఫ్రెండ్స్. సో నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. దీని స్మెల్ చూస్తేనే తెలిసిపోతుంది మిత్రమా, ప్యూర్. సో అంత అంటే డైరెక్ట్ మా నాన్నగారు పట్టించుకొని తీసుకొచ్చారు. సో బయట కోకోనట్ ఆయిల్ అంటే మనం జుట్టు పెట్టుకునే పారాషూట్ అది ఇది అనుకునేరు మిత్రమా. సో అది అసలు ఆయిలే కాదు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఆయిల్ తీసుకొని చక్కగా ముందుగా చేతులకు అప్లై చేసుకోండి. కమాన్, ఇక స్టార్ట్ చేద్దాం. ఎస్. సో లేడీస్ అయితే స్క్రీన్ ఆఫ్ చేసుకొని, వీడియో ఆఫ్ చేసుకొని, నేను మర్దన యోగా ఎలా చేస్తే మీరు అలా చేసుకోండి. ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో, జెంట్స్ ఉన్నారో, ప్లీజ్ వీడియోస్ ఆన్ చేయండి కదా. రైట్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా చేతులకి రిస్ట్ జాయింట్కి, అప్ టు రిస్ట్ జాయింట్ వరకు అప్లై చేయండి. ఎస్. శ్రీహరి సార్, నేను యోగా చేయించట్లేదు సార్ ఈరోజు, మర్దన యోగా చేయాలి. టీషర్ట్ ఇప్పేయండి, ఆయిల్ తెచ్చుకోండి, కూర్చోండి. కమాన్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఈచ్ ఫింగర్, కమాన్, ఈచ్ ఫింగర్ ట్విస్టింగ్, ఈ విధంగా ఈచ్ ఫింగర్ ట్విస్టింగ్. గత 2-3 రోజుల నుంచి ఎండలు విపరీతంగా ఉన్నాయి మిత్రమా, కాబట్టి చక్కగా ఇది చాలా హెల్ప్ అవుతుంది. చక్కగా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజు చూడండి, మీరు చల్లగా ఉంటారు ఈ రోజు. నెక్స్ట్ రైట్ హ్యాండ్, ఈచ్ ఫింగర్. తప్పకుండా చేయండి, చేస్తా ఉంటేనే తెలుస్తుంది దీని ఎఫెక్ట్. చూస్తే ఏం లాభం లేదు. భోజనం చేసి అవన్నీ చూస్తే మనకు ఆకలి తీరుతుందా? తీరదు. మనము భోజనం చేస్తే మనకు ఆకలి తీరుతుంది. కమాన్, ట్విస్ట్, ఈచ్ ఫింగర్ ట్విస్ట్ చేస్తూనే. రైట్, డన్. ఇప్పుడు ఈచ్ ఫింగర్ని ఇలా 2 ఫింగర్స్తో ఇలా లాగాలి. సో పైన కింద ఒకసారి 2-3 సార్లు, సైడ్కి ఒక 2-3 సార్లు, అలా చేయడం ద్వారా ప్రతి ఫింగర్కి 4 డైరెక్షన్స్లో అయిపోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్.
1, 2, 3, 4, 5 sides. 1, 2, 3, 4, 5. So ఆ విధంగా come on 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 sides 1 2 3 4 5 ring finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 small finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 then right hand thumb 1 2 3 4 5 sides 1 2 3 4 5 ring finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 then middle finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 ring finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 small finger 1 2 3 4 5 sides 1 2 3 4 5 relax then now tapping method చేద్దాం friends so simple tapping 1 2 3 4 5 6 కనీసం 10-20 times tapping side tapping these are very excellent tapping technique for ఏమవుతుంది సుజోక్ అండ్ రిఫ్లెక్సాలజీ పాయింట్స్ ఆల్ యాక్టివేట్ అవుతాయి దీనివల్ల సో దెన్ నా రిస్ట్ క్రీజ్ దెన్ సో ఇండెక్స్ కి అండ్ థంబ్ కి మధ్యలో ఈ భాగంలో ఇలా ఓకే ఓం ప్రకాశం గారు టీషర్ట్ తీసేయాలి తర్వాత తీసేయాల్సింది సూర్యబాబు సార్ మీరు పూర్తిగా తీసేయాలి రైట్ నెక్స్ట్ వెబ్స్ సో ఫింగర్ వెబ్స్ భాస్కర్ రెడ్డి సార్ ఇది చేస్తున్నారా మీరు ఇది మర్చిపోయారా చేస్తున్నారా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది అలా కాదు తీసి ఇక్కడిక్కడ ఉంటే కష్టం ఆ ప్రెషర్ రాదు తీసి ప్రెస్ చేయాలి ఈ విధంగా అప్పుడు ప్రెషర్ కరెక్ట్ వస్తుంది రైట్ నా ఆన్ ద టాప్ ఆఫ్ ది హ్యాండ్ పైన then change then now change రిలాక్స్ దెన్ హ్యాండ్స్ కంప్లీటెడ్ మై డియర్ హ్యాండ్స్ లో ఫింగర్స్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు చెప్పిన టెక్నిక్స్ గుర్తుపెట్టుకొని రోజు చేసుకోవాలి అప్పుడు మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇక నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ రిస్ట్ జాయింట్ కి అప్లై చేసుకోండి ఎస్ సో జాయింట్ కి ఈ విధంగా మసాజ్ చేయండి అదర్ హ్యాండ్ now knuckles massage around the joint knuckles తో round the joint massage చేయండి round the joint massage knuckles massage other hand 4 directions massage yes my dear friends now just gentle tapping opposite side then other hand then opposite side ఇది ఆల్రెడీ
దీన్ని కూడా వీడియో చేసి పెట్టమన్నారు. సరే దీన్ని కూడా వీడియో చేసి పెట్టాను కదా! అయితే ఇంత క్లాస్‌కి అటెండ్ అయ్యి ఇంత పర్ఫెక్ట్‌గా చేసుకుంటారన్న గ్యారెంటీ ఉండదు మిత్రులారా. క్లాస్‌కి అటెండ్ అవుతేనే ఆ సీక్వెన్స్, ఆ పర్ఫెక్షన్ వస్తుంది. ఏదో యూట్యూబ్‌లో వీడియో చూసి తీసుకున్నామనుకోండి, ఏదో టకటక చేసుకుంటాం, ఫోనొస్తే అన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఎల్బో జాయింట్ నుంచి రిస్ట్ జాయింట్ వరకు ఆయిల్ అప్లై చేయండి. ఎల్బో జాయింట్ నుంచి ఆయిల్ అప్లై చేయండి. ఎల్బో జాయింట్ దగ్గర కొంచెం ఆయిల్ చక్కగా మంచిగా అప్లై చేయండి. ఎల్బో జాయింట్ దగ్గర. ఓకే. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ఇలా మసాజ్ చేయండి. చక్కగా ఇలా చేతితో మసాజ్ చేయండి. రెండు చేతులు మసాజ్ చేయండి. రెండు చేతులు మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నకిల్స్ తో మసాజ్ చేయండి. 4 డైరెక్షన్స్ ఇలా 4 డైరెక్షన్స్ నకిల్స్ తో మసాజ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్, అదర్ హ్యాండ్. Yes. Then tapping. 4 directions tapping. Other hand. 4 directions tapping. Yes. Then twisting massage. Twisting massage. Twisting massage. Other hand. ముక్కు ఖాళీగానే ఉంది కదా, అది ఎందుకు ఖాళీ ఉంది సార్, ఆల్రెడీ శ్వాస తీసుకుంటుంది కదా, కాబట్టి దాన్ని ఇంకొంచెం లెంత్ పెంచండి అంతే. ముక్కు ఖాళీగానే ఉంది కదా, దాంతో ఏం చేయాలి, సుఖదీర్ఘ శ్వాస చేస్తూ ఉండండి గంట సేపు, ఇంకా గంట సేపు. సరేనా మిత్రులారా? సుఖమైన దీర్ఘ శ్వాసలు చేస్తూ ఉండండి దాంతో. అలాగే మసాజ్ చేస్తూ ఉండండి. దాని పని అది చేస్తుంది, మన పని మనం చేద్దాం. రైట్. సో ఎల్బో జాయింట్ కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశారు కదా. నెక్స్ట్ ఎల్బో జాయింట్ లో మసాజ్. ఎల్బో జాయింట్ లో మసాజ్. ట్విస్టింగ్ మసాజ్. ట్విస్టింగ్ మసాజ్. అదర్ హ్యాండ్. Yes. Then tapping. 4 sides tapping. Other hand. Yes. Then knuckles massage. 4 directions లో knuckles massage. ప్రతి జాయింట్ దగ్గర ఇలా చేసుకుంటే ఆర్థరైటిస్ ఎందుకు ఉంటుందండి, జాయింట్ పెయిన్స్ ఎందుకు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా తగ్గిపోతాయి. సరేనా? ప్రతి జాయింట్ దగ్గర ఇలా చేసుకోవాలి. అదర్ హ్యాండ్ నకిల్స్ మసాజ్. డన్. రైట్. ఇప్పుడు ఆయిల్ తీసుకొని అప్పర్ ఆర్మ్ అండ్ షోల్డర్ జాయింట్, అప్పర్ ఆర్మ్ అండ్ షోల్డర్ జాయింట్ కి
ఆయిల్ అప్లై చేయండి. అండ్ నెక్ ఏరియా వరకు అప్లై చేయండి. షోల్డర్ జాయింట్, ఆర్మ్ పిట్ అండ్ నెక్ ఏరియా. నెక్ ఏరియా వరకు ఆయిల్ అప్లై చేయండి. నెక్ ఏరియా కూడా అప్లై చేయండి. సార్ ఆయిల్ అంతా ఈరోజే అయిపోయేటట్టుంది సార్. మనం మసాజ్ చేసుకుంటే ఈ చేతులకు చేసే లోపు మనకు చేసుకొని ఇంకో ఇద్దరు చేసేవాళ్ళం కదా. అలాగే సో ఇలా మంచిగా స్టెప్ బై స్టెప్ వెళ్తే అసలు బ్లడ్ వెజల్స్ కానీ నరాలు కానీ కండరాలు కానీ ఎంత అద్భుతంగా టోన్ అవుతాయి తెలుసా ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. నెల రోజులు మనం యోగా కానీ లేదా యోగా చేయకపోయినా పర్లేదు, వారి వారి పనుల్లో బాడీ స్టిఫ్ అయిపోతుంటుంది కదా. సో ఇలా మసాజ్ చేసుకోవడం ద్వారా ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందంటే మీరు ఊహించలేరు మిత్రమా. ఈ రోజు చూడండి హాయిగా ఒక్కొక్కరు ఎలా పడుకుంటారు, చిన్న పిల్లల్లా పడుకుంటారు చూడండి. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ మసాజ్, అప్పర్ ఆర్మ్ మసాజ్, అప్పర్ ఆర్మ్ మసాజ్, అదర్ హ్యాండ్ మసాజ్. దెన్ తర్వాత నకిల్స్ మసాజ్. ఏదైనా 4 డైరెక్షన్స్ మిత్రమా. నేను చెప్పినా చెప్పకపోయినా ఏది చేసినా 4 డైరెక్షన్స్ చేయాల్సిందే ఎక్కడైనా. అదర్ హ్యాండ్, ఈ నకిల్స్ మసాజ్ మీరు కొంతమందికి లోపల నోడ్స్ ఉంటాయి కదా, లింప్ నోడ్స్ అంటారు, గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు అటు ఇటు కదులుతూ ఉంటాయి చూడండి. అవన్నీ కరిగిపోవాలి, మంచిది కాదు. దానికి మర్దన యోగా చాలా హెల్ప్ అవుతుంది. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, కమాన్. నెక్స్ట్ ట్యాపింగ్. ట్యాపింగ్ other hand, then twisting massage. Twisting massage. Other hand. Yes. నెక్స్ట్ షోల్డర్ జాయింట్ కి ఆల్రెడీ మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మసాజ్ చేయండి. ఫ్రంట్, బ్యాక్, అప్వర్డ్ రీజన్ అండ్ ఆర్మ్ పిట్ లో. దెన్ అదర్ హ్యాండ్, అదర్ షోల్డర్ జాయింట్. ఫస్ట్ జస్ట్ అప్లికేషన్ ఆయిల్ అండ్ మసాజ్. ఎస్. దెన్ నెక్స్ట్ ఇక్కడ ట్విస్టింగ్ చేయడం కొంచెం కష్టమైన పని. నకిల్స్ మసాజ్ చేయండి, ఆల్ ది 4 డైరెక్షన్స్. ఆర్మ్ పిట్ లో కూడా అండ్ బ్యాక్ సైడ్ నకిల్స్ మసాజ్. సో ఈ నకిల్స్ మసాజ్ చాలా చాలా ముఖ్యంగా జాయింట్లలో బ్లడ్ వెజల్స్ ని ఫ్రీ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫ్లూయిడ్ ని పెంచుతుంది. షోల్డర్ జాయింట్ ప్రాబ్లం కి ఇలా నకిల్స్ మసాజ్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. రెగ్యులర్ గా చేసుకోవాలి, ఏదైనా తగ్గేంత వరకు చేయాలి. 4 రోజులు చేసి సార్ తగ్గలేసారు అంటే కుదరదు. లోపల ప్రాబ్లం ఎంత ఉందో అంతవరకు చేసుకోవాలి. ఓ నెల రోజులు, 10 రోజులు, 20 రోజులు చేసుకుంటే బాగా పనిచేస్తుంది. చేంజ్ knuckles massage to other shoulder joint. Right. Then tapping, shoulder joint tapping.
అదర్ షోల్డర్ జాయింట్. ఇప్పుడు చూడండి, చేతులకి ఎన్నడైనా ఈ విధంగా నూనె రాసుకున్నారా ఎప్పుడైనా? ఒక్క చేతులకి ఇలా బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ సెల్ఫ్ మర్దన యోగా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆల్రెడీ నెక్ కి కూడా ఆయిల్ అప్లై చేశాం కాబట్టి, సో ఇక్కడికి కూడా ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా మసాజ్ చేయండి. షోల్డర్ టు నెక్, షోల్డర్ టు నెక్ మసాజ్ చేయండి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ అదర్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ నెక్ కూడా చేసేద్దాం ఇక్కడే. నెక్ అండ్ థ్రోట్ కూడా ఇక్కడ చేసేద్దాం. సో జస్ట్ ఆయిల్ తీసుకొని నెక్ కి అప్లై చేయండి ఆయిల్. కనబడుతుంది. సో ఈ విధంగా నెక్ కి అప్లై చేయండి. అసలు నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఒకసారి ఈ విధంగా వస్తుంది. ఇలా మసాజ్ చేయండి. అప్వర్డ్ ప్రెజర్ ఉండాలి, ప్రెజర్ అప్వర్డ్. నెక్స్ట్ నకిల్స్ మసాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, షోల్డర్ జాయింట్ ఏరియా. కొందరికి ఏరియా అంతా రాయిలాగా అయిపోతుంది కదా, తడిసిన సిమెంట్ బస్తాలకు గట్టిగా అయిపోతుంది. మరి నెక్ కంప్యూటర్ని మొబైల్ ఫోన్ని ఇట్లా చూస్తూ ఉంటే మరి నెక్ని ఎవరు ఆపాలి? ఈ మజిల్సే కదా ఆపేది. అవి ఆపి బండ పడిపోతాయి అన్నమాట కదా. అలా ఇక అవి కూడా పాడైపోయినాయి అనుకోండి, ఇమ్మీడియట్గా నెక్ పాడైపోతుంది. అందుకే యోగా చేసుకోవాలి రోజు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్, ఇలా నెక్ కొంచెం బెండ్ చేసి నెక్కి నకిల్స్ మసాజ్ చేయండి. నెక్కి ఈ విధంగా వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ నెక్ ఇష్యూస్, ఈవెన్ మైగ్రేన్, హెడేక్. ఎందుకంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళేది సైడ్ నుంచే. సో ఇక్కడ మంచిగా మసాజ్ చేస్తే బ్రెయిన్ కూడా బ్లడ్ మంచిగా వెళ్తుంది. సరేనా? అదర్ సైడ్. అండ్ నెక్ సపోర్టెడ్ మజిల్స్ సైడ్కే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ముందు అవకాశం లేదు, థైరాయిడ్ గ్రాంథి ఉంది. వెనకాల అవకాశం ఎక్కువ లేదు, ఎందుకంటే సర్వైకల్ స్పైన్ ఉంది. సో నెక్ సపోర్టెడ్ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అయ్యి ఇట్లా ఒకటి ఇట్లా ఉంటాయి. రైట్. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ ఒకసారి అప్వర్డ్ మసాజ్ చేయండి. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు థ్రోట్కి చేద్దాం. థ్రోట్ అంటే థ్రోట్ కాదు, థైరాయిడ్ సార్ అన్నంత లెవెల్లో ఉంది ఈరోజు సమాజం. అవునా? ఆయిల్ అప్లై చేయండి. సేమ్ నెక్ ఎట్లా చేసామో థైరాయిడ్, ముఖ్యంగా థైరాయిడ్ సమస్యకి సంబంధించి గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలో. థైరాయిడ్ ఫస్ట్ ఆయిల్ అప్లై చేయడం, ఇలా అప్లై చేస్తున్నాం ఆయిల్. ఓకే, ఇలా అప్లై చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ ఆయిల్ అప్లికేషన్. ఈ ఆయిల్ అప్లైలో భాగంగానే ఇలా ప్రెస్ చేస్తూ వెళ్తున్నప్పుడు థైరాయిడ్ గ్రంథిని మనం ప్రెస్ చేస్తూ వెళ్తున్నాము. ఊరికి అప్లై చేయడం కాదు, ఊరికి అప్లై చేయట్లేదు నేను.
థైరాయిడ్ గ్రంథిని ప్రెస్ చేస్తూ తీసుకెళ్తున్నా నేను. అర్థమైందా నా పాయింట్? థైరాయిడ్ గ్రంథిని ప్రెస్ చేస్తూ తీసుకెళ్తున్నాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. కమాన్. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటో తెలుసా మిత్రమా? పిల్లలకి కంపల్సరీ చేయించాలని నేను చెప్పాను. ఎందుకు? సో ఇక్కడ థ్రోట్ పైన ఇక్కడ సైడ్స్కి టాన్సిల్స్ ఉంటాయి కదా. సో లింఫ్ మాస్టర్స్. సో కాబట్టి మీకు ఇక్కడ థ్రోట్ చేస్తే థైరాయిడ్ అండ్ టాన్సిల్స్ రెండు అయిపోతున్నాయి. పెద్దవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే. కమాన్. అండ్ లోవర్ జా మసాజ్ కూడా అవుతుంది. సో టీత్ చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా. సో ఫస్ట్ సెంటర్, దెన్ రైట్ సైడ్, జస్ట్ థైరాయిడ్ పక్కనే అంతే. నా అగైన్ సెంటర్, దెన్ లెఫ్ట్, సెంటర్, రైట్, సెంటర్, లెఫ్ట్. రిలాక్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. నా సింపుల్గా నకిల్ మూమెంట్స్ చేయొచ్చు. ట్రై చేయండి. రైట్ హ్యాండ్తో సెంటర్ అండ్ రైట్ సైడ్, సెంటర్ అండ్ రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో సెంటర్ అండ్ లెఫ్ట్ సైడ్. Again massage. Yes, my dear friends, relax. సో ఇలా గనక రెగ్యులర్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, డబల్ చిన్ ప్రాబ్లం ఉన్నా, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా థ్రోట్ రిలేటెడ్ ఏదన్నా లోపటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, ఇలా చేసుకుంటే టాన్సిల్స్ ఉన్నా, ఇలా రెగ్యులర్గా చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ నెక్, షోల్డర్, తర్వాత థ్రోట్ కూడా కంప్లీట్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కమింగ్ టు బాడీ.